సో హాయ్ అండి. సో ఎన్ఎంసీ రూల్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటండి మన ఎంబీబీఎస్ అబ్రాడ్ డిసిషన్ తీసుకోవడంలో? సో మీరు ఎంబీబీఎస్ అబ్రాడ్ అది ఏ కంట్రీ అయినా అవ్వచ్చు, అది జార్జియానా, ఫిలిపీన్సా, లేకపోతే వియత్నామా, కిర్గిస్తానా, రష్యానా, సెంట్రల్ అమెరికానా, అసలు ఏ కంట్రీ అయినా అవ్వచ్చు, వాట్ ఎవర్ ద కంట్రీ, యూరోప్ అవ్వచ్చు. సో మనము ఎంబీబీఎస్ అబ్రాడ్ డిసిషన్ తీసుకునేటప్పుడు సార్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఎన్ఎంసీ రూల్స్ 100% చెక్ చేసుకుని వెళ్ళాలి. సో మీరు ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా 100% చెక్ చేసుకుని వెళ్ళాలి. అఫీషియల్గా అని చెప్తున్నాను. సో చాలామంది మీరు అడిగితే జార్జియా వెళ్ళినా లేదా కిర్గిస్తానా సరే 100% ఫాలో అవుతుందండి, చూడండి డ్యూరేషన్ అది ఇది అని చెప్తారు. బట్ అఫీషియల్గా అయితే కంపల్సరీగా వస్తారు సార్ ఆ కన్సర్న్ ఎంబసీ నుంచి, మన ఇండియన్ ఎంబసీ వచ్చేసరికి మీరు ఏదైతే ఒక కంట్రీ వెళ్తున్నారో ఆ కంట్రీలో మన ఎంబసీ ఉంటుంది. అక్కడి నుంచి మీరు అఫీషియల్ అథెంటికేషన్ విత్ స్టాంప్తో సహా తెప్పించుకోండి. అప్పుడు ఆ కంట్రీ అఫీషియల్గా ఫాలో అవుతున్నట్టు. ఫాలో అవ్వకపోతే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారని అక్కడికి వెళ్ళారనుకోండి, అక్కడ అఫీషియల్గా రూల్స్ ఫాలో అవుతే డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది.